సతీష్ డెక్కన వాళ్ళు కానీ ఇంటికి వచ్చి రైతులను లేపి తీసుకెళ్లినటువంటి రోజులు ఉన్నాయి. ఈ రోజు ఎవరిని బతిలాడినా కూడా ఫోన్లు లిఫ్ట్ చేయడం పోగాక రావడం కూడా రావట్లేదు. కనుక ప్రభుత్వం వారు సుమారు రూపాయలు కానీ కొన్నట్లయితే రైతు పెట్టుబడి అసలు వస్తుందని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి పెద్దలు ఉన్నారు మంత్రులు, దీని మీద దృష్టి పెట్టి మంత్రి గారు స్పష్టంగా ప్రభుత్వ విధానాన్ని తెలియజేశారు. దీన్ని ప్రత్యేకంగా మొదటి రోజు నుంచి ఈ సమస్య పట్ల ఎంతో శ్రద్ధ తీసుకొని ఉపాధి రైతుల సమస్య పరిష్కారానికి ఎంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం కానీ, అధికారులు ఎప్పుడప్పుడు సమాచారం తీసుకొని మాట్లాడటం, ఇవన్నీ కూడా పెద్ద మనసుతో బాధ్యత తీసుకొని పనిచేసిన అచ్చెన్నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ నిర్ణయాన్ని చివరి రైతుకి న్యాయం జరిగే వరకు ఇంప్లిమెంట్ చేయడానికి వ్యవసాయ శాఖలో ఎంతో సుదీర్ఘకాలం నుంచి, అలాగే పర్చూరు కానీ అద్దెకి కానీ ఇవన్నీ కూడా మనకి సమస్య ఉంది, మనం ఎప్పటి నుంచో తెలుసు. అలాగే కొట్పాడు రవికుమార్ గారు కూడా ఇప్పుడు ఈ ధరల స్థిరీకరణకి కమిటీ వేశారు, మంత్రుల సబ్ కమిటీ. దాంట్లో కూడా వారు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ ఉన్నారు, ఈ సమస్యకు చొరవ తీసుకున్నారు. అలాగే రైతు సంఘాలు చాలా వరకు బ్రహ్మాండంగా వారు సహకరించారు. అలాగే టొబాకో బోర్డు చైర్మన్ గారు, అలాగే ఈడీ గారు కూడా